హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు మా బుడ్డిది 2 years అయిపోయింది. సో అది కూడా మాతో ట్రావెల్ చేయడానికి ఎక్సైటెడ్గా మాతో జాయిన్ అయిపోయిందనమాట. సో ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే, నేను వైజాగ్ వెళ్తున్నాం. మనం వైజాగ్ తర్వాత అరకు అనమాట. టోటల్ 3 days ట్రిప్. సో యాజ్ యూజువల్గా ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాము. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మా బుడ్డదానికి. సో మెమరీగా ఉంటుందని చెప్పి ఒక సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అక్కడ వాళ్ళతో ఫోటో దిగామన్నమాట. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, క్యాప్టెన్ సైన్ కూడా ఉంది అక్కడ. అలా చూస్తూ 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 వైజాగ్ వచ్చేసాము. మా బుడ్డిది అలసిపోయింది, పడుకుంటుంది ఇప్పుడు. మేము ఫస్ట్ వైజాగ్ అని ప్లాన్ చేసిన తర్వాత ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే, ట్రైనా బస్సా లేకపోతే ఫ్లైటా అనుకుంటే ఫ్లైటే ప్రిఫర్ చేసామండి. ఎందుకంటే విత్ బేబీ మిగతా ఏదన్నా కొంచెం ఇన్కన్వీనియంటే ఉంటుంది కదా. సో చూస్తూనే రిషికొండ బీచ్కి వచ్చేసామన్నమాట. సో మా బుడ్డిదాని ఫస్ట్ బీచ్ అనమాట ఇది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూస్తున్నారు కదా మీరు కూడా. దాని 2 years బర్త్డే లోపు ఒక బీచ్ చూపించాలని నా కళ అనమాట. సో ఇలా నెరవేరింది. చాలా ఎంజాయ్ చేసింది ఆ వాటర్ చల్లగా ఉండడం అదంతా. అండ్ మేము మొత్తం బీచ్ వాటర్లోకి దిగలేదండి, ఎందుకంటే అక్కడంతా పాకురు అలా ఉండే అనమాట. సో వీ వేర్ గుడ్ గెట్టింగ్ అవర్ ఫీట్ వెట్ అండి. ఇంకంతే. బాగుందా? అరే అయ్యో 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 అయ్యో, మూతి చూడమ్మా ఎత్త పెట్టింది, చిట్టి మూతి. ఏయ్ మెయిన్లీ వైజాగ్లో అండి ఆర్కే బీచ్ ఇంకా రిషికొండ బీచ్ అనమాట. ఈ 2 ఉంటాయి. మేము ఈ 2 చూసామంతే. ఇంకా చాలానే ఉంటాయి. యాక్చువల్లీ కోస్టల్ లైన్ మొత్తం వాళ్ళు ఏదో ఒక బీచ్ కానీ లేకపోతే సిట్అవుట్ ఏరియా లాగా పెట్టేశారనమాట వ్యూ కోసం. ఇంకా సో ఇప్పుడు మనం వచ్చేసింది కైలాసగిరి టెంపుల్. ఇక్కడ కూడా బీచ్ వ్యూ పాయింట్ ఉంటుంది, బాగా అనిపిస్తుంది అంతా. సో ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేసేది ఉంటుంది అన్నమాట. కొంచెం నడవాలి. పిల్లల్ని ఎత్తుకొని నడవడం అంటే అమ్మో తెలిసిపోయింది నాకు. ఇంకా దీన్ని ఎత్తుకొని నడిచేది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళిపోయాము. అమ్మ మా ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ సబ్మెరైన్ మ్యూజియంకి వచ్చేసామండి. సబ్మెరైన్ అయితే మేము చూసి షాక్ అయిపోయామన్నమాట. సో లోపల ఇంత పెద్దగా అనిపిస్తుంది మీకు, కానీ లోపల వాళ్ళు 75 people వర్క్ చేసేవాళ్ళంట. వాళ్ళకి పాపం చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. గాజీ అటాక్ అయినప్పుడు ఇదే సబ్మెరైన్ యూజ్ చేశారంట. చిన్న రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాష్ ఏరియా చూసారు కదా, చాలా చిన్నగా. బెడ్రూమ్స్ కూడా చాలా చిన్నగా. కిచెన్ ఏరియా అయితే అమ్మో చాలా చిన్నగా ఉంది. ఎలా ఉండేవాళ్ళో ఏమో పాపం వాళ్ళు. ఇప్పుడు ఇదేమో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. సో వైజాగ్ గురించి మొత్తం ఇలా పెట్టేశారు. మంచిగా అనిపించింది ఇది కూడా. పిల్లల్ని తీసుకొని ట్రావెల్ చేయడం మాత్రం ఒక టాస్క్ ప్లస్ ఎంజాయ్మెంట్ 2 అనే చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు 1 second కూడా మనల్ని బోర్ అవ్వనియరు. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉంటారు. మాదైతే ఈ మధ్య చాలా యాక్టివ్ అయిపోయింది. ఒక్క సెకండ్లో ఒక పని చేసి పెడుతుంది. ఇక్కడ ఒక పని చేస్తుంటే అక్కడ ఒక పని చేసి పెట్టేస్తుంది మాకు. సో షీ ఎంజాయ్డ్. అంటే మొత్తం తిరగడము. దానికి సరిగ్గా నిద్ర లేదు. నిద్ర వేరే ప్లేస్కి వెళ్ళే టైంలో పడుకుంటుండే. ఆ ప్లేస్ వచ్చాక టక్కున లేచి కూర్చుంటుండే. ఫుల్ ఇలా ఎంజాయ్ చేసింది మొత్తం. అందరితో మాట్లాడడము చేయడము. ఎక్స్పోజర్ బాగా వచ్చింది మా బుడ్డదానికి. బట్ మాకు దాన్ని ఎత్తుకొని తిరగడమే ప్రాబ్లం అయింది, కానీ మిగతా అంతా షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ మేకింగ్ అస్ కంఫర్టబుల్ యాజ్ వెల్ విత్ హర్.
సో వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి బస్ ఎక్కేసామన్నమాట మేము. ఇక్కడ దగ్గరలో జేఎల్ రోడ్లో బాగుంటుంది అంటే మా బుడ్డిది కూడా ఫస్ట్ టైం బస్ ఎక్కింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన రోజే ఫస్ట్ టైం బస్ కూడా ఎక్కిందనమాట. సో అలా అక్కడికి వెళ్ళేసి మొత్తం స్ట్రీట్ చూసాము. అక్కడ లిటరలీ మలేషియా లెవెల్లో మొత్తం ఇలా ప్లేట్స్లో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టేసి ఏది అడిగితే అది ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. ఎందుకులే ఎక్స్పెరిమెంట్ అని జస్ట్ అక్కడ బాదాం మిల్క్ తాగేసి వచ్చేసాము. ఇంకా ఫుల్ అయిపోయింది అప్పుడే. మార్నింగ్ తిన్న బిర్యానీ ఉండే అనమాట. సో ఇది నెక్స్ట్ డే ఆర్కే బీచ్ దగ్గరే రూమ్ తీసుకున్నాం అనమాట. సో వ్యూ చాలా బాగుండే. సో ఇప్పుడు మనం వైజాగ్ నుంచి అరకుకు స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మేము విఘ్నేష్ ట్రావెల్స్ అని మాట్లాడుకున్నాం అనమాట. సో డీల్ ఏంటంటే 14,000 ట్రిప్స్ చూపించాలి వైజాగ్ టు అరకు అండ్ ఎయిర్పోర్ట్ టు అండ్ ఫ్రో. దాని తర్వాత రూమ్ రెంట్ కూడా ఇంక్లూడెడ్ అందులో. ఫుడ్ ఇంకా ఇది ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఫీజు ఉంటుంది కదా, ఎంట్రీ ఫీజ్, అది మాత్రం మనమే పెట్టుకోవాలన్నమాట. బట్ వీళ్ళ సర్వీసెస్ అన్నీ బాగుండే అండి. మనం ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు డ్రైవర్ మంచిగా ఉండాలండి. ఇది మాకు చాలా ఎక్స్పీరియన్స్. మంచి డ్రైవర్ ఉంటే ఆ ట్రిప్ మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మంచి మంచి హోటల్స్ దగ్గర మనని లంచ్ కోసం డిన్నర్ కోసం ఆపడం కానీ, సజెస్ట్ చేయడం కానీ, కొంచెం అక్కడ మంచిగా దొరికే స్వీట్స్ కానీ ఏదైనా ఇలా సజెస్ట్ చేయడము. ఇంకా అరకులో మేము ఏం చూసామంటే దృశ్యం మూవీలో ఆ బావి సీన్ ఉంటుంది చూడండి, ఆ బావి చూసామన్నమాట. సో ఇలాంటి కొన్ని అయ్యే ఇక్కడ నా జరిగింది అనిపిస్తుంది మనకి. కానీ మన డ్రైవర్ కొంచెం అది షేర్ చేశారనుకోండి, ఆ ప్లేస్ని మనం కొంచెం డిఫరెంట్ వేలో, ఓ ఇక్కడనా మనకు అలా చూపించారే కానీ ఇక్కడ ఇలా ఉందే, అలా కొంచెం రిలేట్ చేసుకుంటాం. ఎంతసేపు అని ట్రావెలింగ్ చేస్తూ ఉంటామండి. డ్రైవర్ మంచిగా దొరికితే ఇలాంటివన్నీ కొంచెం ఇన్పుట్స్ ఇస్తుంటే మనకు కూడా ఆ ప్లేస్ తోటి ఒక కనెక్షన్ లాంటిది, ఒక మెమరీ లాంటిది క్రియేట్ అవుతుందన్నమాట. మనం మోస్ట్లీ ట్రావెల్ చేసేది ఎందుకండి? మెమరీస్ కోసం, ఎక్స్పీరియన్సెస్ కోసం. సో అది లేకపోతే ఇంకెందుకు ట్రావెల్ చేసి కదా, ఏమంటారు? సో ఇప్పుడు నెక్స్ట్ బొర్రా కేవ్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. జంబలక్కడి పొంబ మూవీలో ఇక్కడే తీశారు మూవీని. సో కానీ టికెట్ రేట్స్ అండి, పెద్దవాళ్ళకి అడల్ట్స్కి ఏమో 60 రూపీస్ అంట, చిన్నపిల్లలకి అబౌవ్ 4 years ఉంటేనేమో 30 రూపీస్ అంట. నేను ఎక్కడా చూడలేదండి 60లు 30లు. 20, 10లు చూసాం కానీ ఎంట్రన్స్ ఫీజులు కూడా రేట్లు పెరిగిపోవడం ఏంటో కరోనా దయ వల్ల అర్థం కావట్లేదు. సో ఇదే అనమాట బొర్రా కేవ్స్. బాగుండే. అబ్బా ఎంత వెళ్తే అంత అండి, వస్తూనే ఉంది. మా చిన్నదాన్ని ఎత్తుకొని మేము వెళ్ళాలా వద్దా, ఇంకా ఆపేద్దామా అన్న డైలమాలోనే మొత్తం చూసేసి వచ్చామన్నమాట. సో ఇలా కొంతసేపు నేను, కొంతసేపు మా హస్బెండ్ అలా ఎత్తుకొని తిరగడం, అది కూడా చాలానే నడిచింది పాపము. ఇలా మంచిగా ఉండే. అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి చూడడము, అదంతా బాగానే టైంపాస్ అయింది మాకు. సో అక్కడంతా కాలేజ్ స్టూడెంట్స్ సుభాష అని అరుస్తున్నారనమాట. మీకు ఐడియా ఉంటుంది ఎందుకు అలా అరుస్తున్నారని. జోక్ అనిపించింది మాకు చాలా.
బొర్రా కేవ్స్ దగ్గర బ్యాంబూ చికెన్ బిర్యానీ అని అమ్ముతారండి. తింటే ఇక్కడే తినాలండి, ఇంకెక్కడ ఇంత టేస్ట్ రాదంట మా డ్రైవర్ చెప్తుండే. పక్కా ట్రై చేయండి మీరు వెళ్తే. సో నెక్స్ట్ కటికా వాటర్ ఫాల్ అనమాట. దీనికి ట్రెక్కింగ్ ఉంది చూడండి. బాబా ఫస్ట్ కొంచెం దూరం జీప్లో వెళ్ళాలి. సో ఇది షేరింగ్లో తీసుకుంటే ఈచ్ ఫ్యామిలీకి 600 రూపీస్ అంత అనమాట. అండ్ ఇలా జీప్లో వెళ్ళి దాని తర్వాత స్లాంటింగ్ రోడ్స్ ఉంటాయి. అక్కడ ఇంకా రోడ్స్ వేయలేదన్నమాట, మెట్లుంటాయి. ఆ మెట్లు కూడా ఇట్లా స్లాంటింగ్ ఉంటాయి. మేము బిర్యానీ తిన్నాం కదా, అది అరిగేంత వరకు వెళ్దాం, అరిగిపోగానే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఇక్కడుంది వాటర్ ఫాల్. దానికోసం ఇక్కడ నుండి ట్రెక్ చేస్తున్నా. మా చిట్టి పొట్టి ట్రెక్కర్. ట్రెక్కర్ అయ్యో ఇన్ని మెట్లు టుగో. ఎక్కడ ఏం కనిపిస్తుందో తెలియదు. అరే నువ్వెందుకు రా మొక్క, ఎందుకు మొక్కుతున్నావురా? ముగ్గురం కలిసి ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్ని చూసాక ఆ సాటిస్ఫాక్షన్ ఉంది చూడండి, అది వేరే లెవెల్. అసలుకి వెరీ వెరీ సాటిస్ఫైడ్ మూడ్ తోటి డేని ఎండ్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ అరకు రిసార్ట్స్కి వెళ్ళిపోతున్నాము. సో డే 1 డే 2 ఈ వీడియోలో కవర్ అయిపోయిందండి. డే 3 నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. సో అంతవరకు కీప్ లవింగ్. థ్యాంక్ యూ.